దాడి కేసులో విస్తుపోయే వాస్తవాలు వెలుగు చూశాయి. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, చెప్పండి. అయితే ఈ దాడి ఘటన అంతా ప్రీ ప్లాన్ అంటూ పోలీసులు అయితే తేల్చి చెప్పారు. అసలు దీనికి సంబంధించి పూర్తి వివరాలేంటి? లఘుచర ఘటన పైన ఇప్పటి వరకు 47 మందిని గుర్తించడం జరిగింది. అందులో 21 మందిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించామని చెప్పేసి కూడా మల్టీజోన్ ఐజీ సత్యనారాయణ చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి విచారణ కొనసాగుతుంది. ఘటన జరిగిన రోజే 16 మందిని అరెస్ట్ చేశాం. ఈరోజు పట్నం నరేందర్ రెడ్డితో పాటు మరో 4గురిని అరెస్ట్ చేసి మొత్తం 21 మందిని కూడా రిమాండ్కి తరలించాం. పట్నం నరేందర్ రెడ్డి చాలా కీలకంగా వ్యవహరిస్తున్నాడు. ఆయనకు సంబంధించి A1గా ఆయనని ఈ కేసులో చేర్చడం జరిగింది. మొదట సురేష్ అనుకున్నారు, కానీ సురేష్ని అంతా నడిపించింది పట్నం నరేందర్ రెడ్డి అని చెప్పేసి కూడా పోలీసులు గుర్తించారు. ఇన్వెస్టిగేషన్లో ఆయన పాత్ర తేలింది. ఈ 10 రోజుల్లో నవంబర్ 1 నుంచి 11వ తారీఖు వరకు కూడా 84 సార్లు నరేందర్ రెడ్డితోని సురేష్ మాట్లాడినట్టుగా కాల్ డేటా CDR ద్వారా పోలీసులు గుర్తించడం జరిగింది. పక్కా వ్యూహంతోనే అందరినీ రెచ్చగొట్టి దాదాపు 19 మందికి భూమే లేదు. ఈ ఘటనలో పాల్గొన్న వారందరికీ కూడా భూమి లేదు. అక్కడ భూమి లేకున్నా రెచ్చగొట్టి అక్కడున్న గ్రామస్తులతోని వాళ్ళల్లో కలిసిపోయి దాడికి పాల్పడ్డారని చెప్పేసి కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. ఇప్పటి వరకు ఏదైతే వీడియోస్ సెల్ ఫోన్ల ద్వారా కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ప్రత్యక్ష సాక్షుల ద్వారా దాదాపు 47 మందిని ఐడెంటిఫై చేశాం. ఇంకా చాలా మంది పరారీలో ఉన్నారు, వారి కోసం గాలిస్తున్నామని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. ఈ కేసులో సురేష్ సోదరుడు మహేష్ కూడా అతను కూడా పాల్గొనడం జరిగింది. అతన్ని ఈరోజు పట్నం నరేందర్ రెడ్డితో పాటు అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించడం జరిగింది. అయితే ఈ కుట్ర కోణం దాగి ఉంది దీంట్లో. అది ముందుగా మేము అనుకున్న విధంగానే వీళ్ళంతా కూడా దాదాపు 10 రోజుల నుంచి కుట్ర కోణంగా పాల్గొని దీంట్లో దాడి చేయాలని ముందుగా పక్కా వ్యూహంతో ఈ దాడికి పాల్పడ్డట్టు గుర్తించడం జరిగింది. అందులో సురేష్కి నిరంతరం కోఆర్డినేట్ చేసుకుంటూ పట్నం నరేందర్ రెడ్డి ఈ దాడికి పాల్పడ్డట్టు గుర్తించడం జరిగింది. కాబట్టి ఆయన ఈరోజు పక్కా ఆధారాలతోనే అరెస్ట్ చేసి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచాం. వాళ్ళకి రిమాండ్ విధించడం జరిగింది 14 రోజుల పాటు. కస్టడీ పిటిషన్ కూడా పోలీసులు వేశారు. కస్టడీకి తీసుకున్న తర్వాత పూర్తిగా విచారణ కూడా జరుపుతామని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. అయితే ఇందులో పట్నం నరేందర్ రెడ్డి పాత్ర చాలా కీలకంగా ఉంది అని చెప్పేసి కూడా ఎప్పటికప్పుడు డైరెక్షన్ ఇస్తూ ఉన్నాడు. దీంట్లో ఎవరైతే 19 మంది భూమి లేకున్నా అక్కడ భూమి ఉన్నట్టు రైతులుగా యాక్టింగ్ చేస్తూ అక్కడ దాడులకు పాల్పడ్డారని చెప్పేసి కూడా పోలీసులు గుర్తించారు. ఈ 19 మందికి సంబంధించిన కాల్ డేటాని ఇప్పటికే స్వాధీనం చేసుకోవడం జరిగింది. వీరంతా ఎవరెవరితో మాట్లాడారు, పట్నం నరేందర్ రెడ్డికి సంబంధించి సెల్ ఫోన్ కూడా ఈరోజు సీజ్ చేశారు. కాబట్టి ఆయన సెల్ ఫోన్ CDR ద్వారా కూడా మరిన్ని పేర్లు బయటకు వచ్చే అవకాశం కనబడుతుంది. రిమాండ్ రిపోర్ట్లో కూడా అదే పోలీసులు ప్రస్తావించడం జరిగింది. KTR పేరును కూడా అక్కడ రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు. ఎందుకంటే పట్నం నరేందర్ రెడ్డి ఎంతకైనా దాడికి దిగండి, ఏమైనా జరగనివ్వండి, మేము చూసుకుంటాం, మా అధినేత చూసుకుంటాడు, ఆయన ప్రోద్బలంతోనే ఈ దాడులు చేస్తున్నాం, పక్కా ప్లాన్ ప్రకారం ఈ దాడులు చేయాలని చెప్పేసి కూడా పేర్కొన్నట్టు నిందితులు వాగ్మూలం ఇచ్చినట్టు రిమాండ్ రిపోర్ట్లో పోలీసులు పేర్కొన్నారు. దీనికి సంబంధించి ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. పరారీలో ఉన్న వారి కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. ఎవరైనా తప్పించుకొని తిరుగుతున్న వారందరి కోసం గాలిస్తున్నాం. వాళ్ళని కూడా వీలైనంత త్వరగా అరెస్ట్ చేస్తామని చెప్పేసి కూడా ఐజీ సత్యనారాయణ చెప్తున్నారు. ఐజీ సత్యనారాయణ కలెక్టర్ ఆఫీస్లో, నేను వికారాబాద్ కలెక్టర్ ఆఫీస్లో కొద్దిసేపటి వరకు ఇక్కడే సమీక్షా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అసలు ఆ ఘటనలో ఎంతమంది పాల్గొన్నారు, ఇక్కడ నారాయణ రెడ్డి వికారాబాద్కి సంబంధించిన ఎస్పీతో పాటు ఉన్నతాధికారులతో మీటింగ్ కూడా అరేంజ్ చేసి దీనికి సంబంధించి పూర్తి ఆధారాలను సేకరించే పనిలో పోలీసులు ఉన్నారు. ఈ కేసుకు కావాల్సిన ఎవిడెన్స్లు అదేవిధంగా టెక్నికల్ ఆధారాలన్నిటిని కూడా సేకరిస్తున్నామని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. దీనికి సంబంధించే ప్రస్తుతం ఇంకా విచారణ కొనసాగుతుంది. ఈ దాడిలో వెనకాల ఉండి చేయించిన వారు ఎంతటి వారైనా సరే విడిచిపెట్టే ప్రసక్తే లేదని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. ఈ దాడితో సంబంధం లేని రైతులను ఇప్పటికే వదిలేశామని చెప్తున్నారు. దాడి జరిగిన రోజు దాదాపు 55 మంది అక్కడ గ్రామస్తులను అందరినీ కూడా అదుపులోకి తీసుకొని విచారించాం. కానీ వారికి ఎలాంటి సంబంధం లేదని తేలడంతోనే వారిని విడిచిపెట్టేశాము. కానీ సంబంధం ఉన్న వారిని ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టే ప్రసక్తే లేదని చెప్పేసి కూడా ఐజీ సత్యనారాయణ చెప్తున్నారు. దీనికి సంబంధించి పరారీలో ఇంకా సురేష్ ఉన్నారు. పరారీ సురేష్కి సంబంధించి ఆయన కోసం వెతుకుతున్నారు. ఇంకా పరారీలో ఉన్న వారందరి కోసం గాలిస్తున్నామని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. అయితే ఈ రోజు అరెస్ట్ అయినటువంటి వాళ్ళు చాలా కీలకంగా ఉన్నారు. పట్నం నరేందర్ రెడ్డితో ఎప్పటికప్పుడు ఫోన్లో మాట్లాడుతూ అతనికి సంబంధించిన విషయాలు, ఇక్కడ విశాల్, అదేవిధంగా మహేష్, రమేష్, సాయిలు,
పట్నం నరేందర్ రెడ్డిని. ఈ రోజు 5గురిని కూడా అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించడం జరిగింది. ఈ రిమాండ్ రిపోర్ట్లో కూడా చాలా కీలకమైన విషయాలు పేర్కొన్నారు. గత 10 రోజుల నుంచి కూడా కుట్ర పన్ని అక్కడ కలెక్టర్ని పిలిపించి అధికారులని దాడి చేసి టార్గెట్గా ఎవరిని ముందు దాడి చేయాలి, ఎవరి కార్లని ఎలా డ్యామేజ్ చేయాలి, అక్కడ మద్యం కూడా, ఎందుకంటే మద్యాన్ని కూడా గ్రామస్తులకు సరఫరా చేశారు, కారం పొడి తీసుకొచ్చారు, వీటన్ని రాళ్ళు కర్రలు ఇవన్నీ ప్రీ ప్లాన్గా దాడికి కుట్ర చేశారని చెప్పేసి కూడా పోలీసుల విచారణ తేలింది. ఇక ఎవరైతే పరారులు ఉన్నో వారందరి కోసం కూడా గాలిస్తున్నాం, వారిని కూడా వీలైనంత త్వరగా అరెస్ట్ చేస్తామని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. రైట్ సురేష్, థ్యాంక్ యూ.